రాజకీయాల్లోకి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా ఆ నాయకుడు తెరమరుగవుతున్నారా? ప్రస్తుతం ఆయన పరిస్థితి గోడకు కొట్టిన బంతిలా మారిపోయిందా? ఖాకీ తీసేసి ఖద్దరేసుకున్న పద్ధతులు మార్చుకోకపోవడం, దూకుడు తగ్గించుకోకపోవడం ఆయనకు మైనస్ అయిందా? ఇప్పుడు ఎటూ పాలుపోక ఏం చేయాలో అర్థం గాక పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డ ఆ నాయకుడెవరు? ఎందుకంత దయనీయంగా మారిపోయింది? రాజకీయాల్లో రాణించాలంటే లౌక్యంతో పాటు దూకుడు కూడా ఉండాల్సిందే. కానీ స్పీడ్ బ్రేకర్ సంగతి మర్చిపోయి మరీ ఎక్కువగా బండిని దూకిస్తే మాత్రం ఎక్కడికక్కడ విరిగిపోవడంతో పాటు కొన్నిసార్లు గోడకు కొట్టిన బంతిలా రివర్స్లో రావాల్సుంటుంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోందట. అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత తీవ్ర వివాదాస్పదంగా మారిపోయి చివరికి గత ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా ఇవ్వని పరిస్థితుల్ని స్వయంగా ఆయనే తెచ్చుకున్నారనేది రాజకీయ విస్తృతాభిప్రాయం. ఒకప్పుడు నా అంత తోపు లేడన్నట్లుగా ముందుకెళ్లి తగిలిన ఎదురు దెబ్బలతో ఇప్పుడైనా ఎటూ కాకుండా పోయారన్న చర్చలు జరుగుతున్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో. సీఐగా తన కెరీర్ ప్రారంభించిన గోరంట్ల మాధవ్ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీలోకి అలా ఎంటర్ అవుతూనే ఇలా ఎంపీ టికెట్ పట్టేశారాయన. 2019 ఎన్నికల్లో హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలవడం సంచలనమైంది. పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ తరహాలో వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో ఉండేవారు. ఎంపీ అయ్యాక కూడా ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. తమ ప్రాంతానికి ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ కియా కార్లపై ఓపెన్గా రాసి వివాదాస్పదంగా మారారాయన. ఆ తర్వాత ఒక వీడియోతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన గురించి మాట్లాడుకున్నారు. ఇలా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన గోరంట్ల మాధవ్కు చివరకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్ కూడా దక్కలేదు. అయినా సరే పార్టీని వదలకుండా అలాగే కొనసాగుతున్నారాయన. ఎన్నికల టైంలో అంత యాక్టివ్గా కనిపించకపోయినా పార్టీ ఓడిపోయాక స్పీడ్ పెంచారు మాజీ ఎంపీ. పోయిన చోటే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆ ఊపులో రాప్తాడు నియోజకవర్గ పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ స్పీడ్ పెంచారు. అక్కడ కురుబ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గంలోని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యతిరేక వర్గానికి దగ్గరయ్యారు ఆయన. ఇంతలో ప్రకాష్ రెడ్డి అలర్ట్ అయ్యారు. తాను యాక్టివ్ అవుతూ మాధవ్ని పూర్తిగా సైడ్ చేసేశారు. ఇక తనకి ఎక్కడా దారిలేక అధికార ప్రతినిధి హోదాలో విజయవాడలో తన ప్రభావం చూపాలని డిసైడ్ అయ్యారు మాధవ్. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఆయన భార్య భారతిరెడ్డిపై చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేయగా అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లారు పోలీసులు. ఆ సమయంలో చేబ్రోలు మీద దాడికెత్నించారు గోరంట్ల. ఈ క్రమంలో తన అనుచరులతో పాటు మాధవ్పై కూడా కేసులు నమోదయ్యాయి. చివరకు జైలుకు వెళ్లాల్సొచ్చింది. ఇలాంటి సమయంలోనే మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తెలియకుండా ఆయా చోట్ల వేరే నాయకులు వేలు పెట్టొద్దని, సొంతంగా కార్యక్రమాలు అసలే చేయకూడదని చెప్పింది పార్టీ అధిష్టానం. దీంతో ఇక చేసేదేం లేక సైలెంట్ అయ్యారు మాధవ్. ఎవరైనా తనని ఆహ్వానిస్తే తప్ప ఏ కార్యక్రమానికి వెళ్లడం లేదు. మొత్తం మీద గోరంట్ల మాధవ్ ఎంత స్పీడ్గా వచ్చారో అంతే స్పీడ్గా వెనుతిరగాల్సిన పరిస్థితొచ్చింది. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి సంఖ్య పెరిగితే కాస్ట్ కోటాలో అయినా తనకు ఛాన్స్ ఇస్తారేమోనన్న ఆశతో ఉన్నారట మాధవ్.